నొప్పి మాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. ఆ అసెంబ్లీ సెగ్మెంట్ ని కాషాయ పార్టీ వదిలేసిందా, లేక లోకల్ లీడర్స్ చేస్తున్న డిమాండ్స్ కు మైండ్ బ్లాంక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక వెయిట్ అండ్ సీ అంటోందా? కేడర్ బలంగా ఉన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇంతవరకు ఇన్ఛార్జిని ఎందుకు నియమించలేకపోతోంది బీజేపీ? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? అక్కడ అంతలా మింగుడు పడిన మ్యాటర్ ఏంటి? కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి కాషాయ నేతలు ముఖం చాటేశారట. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నాకంటే నాకు కావాలంటూ తెగ పోటీలు పడి లాబియింగ్ చేసిన వాళ్లంతా ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. నాడు అసెంబ్లీ టికెట్ కోసం 17 మంది పోటీపడి అబ్బో ఇక్కడ బీజేపీకి ఎంత సీనుందా అని ముక్కును వేలేసుకునేట్టు చేసి తీరా 10 నెలలు గడిచేసరికి ఇన్ఛార్జి పదవి ఇస్తామన్నా తీసుకునేవాళ్లు లేకపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు పొలిటికల్ పండిట్స్. దీంతో మాకు పెద్ద దిక్కెవరం చూస్తుందట ఎల్లారెడ్డి బీజేపీ కేడర్. క్షేత్రస్థాయిలో కేడరున్నా సరైన లీడర్ లేక వెనకబడుతున్నామని, ఇలాగైతే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చెయ్యాలన్నది ఎల్లారెడ్డి కాషాయ సేన భయంగా తెలుస్తోంది. స్థానిక ఎన్నికల కోసం అన్ని పార్టీలు ద్వితీయ శ్రేణి లీడర్లు రెడీ అవుతుంటే ఇక్కడ మాత్రం గాలి కొదిలేశారని అసంతృప్తిగా ఉన్నారట ఎల్లారెడ్డి బీజేపీ కార్యకర్తలు. ఏడాదిగా ఇన్ఛార్జి లేకుండానే నెట్టుకొస్తున్నారు. ఆ బరువు మోయడానికి ఏ నాయకుడు ముందుకు రాకపోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. అలా ఎందుకు ముందుకు రావడం లేదు అంటే దానికి కూడా ఓ స్పెషల్ స్టోరీ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు బాధ్యతలు భుజానేసుకుని కింద మీద పడి నానా గడ్డి ఖర్చి పార్టీని బలోపేతం చేస్తే చివరకు ఎన్నికల టైం వచ్చేసరికి ఎవరో ఒక వలసనేతొచ్చి టికెట్ ఎగరేసుకుపోతాడని, ఆ మాత్రం దానికి ఇప్పటినుంచే గుడ్డలు చించేసుకుని పనిచేసి డబ్బులు ఖర్చు పెట్టుకుని చివరకు ఎవరి చేతిలోనో పెట్టడం ఎందుకబ్బా అంటూ ఇన్ఛార్జి బాధ్యతలకు దూరంగా ఉంటున్నారట ఎల్లారెడ్డి బీజేపీ లీడర్లు. కాదు కూడదు అంటే కండిషన్స్ అప్లై అన్నట్టుగా తెలిసిందే. కాంగ్రెస్ నుంచి చేరిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కిందే. 17 మందితో పోటీపడి టికెట్ సంపాదించుకున్న సుభాష్ రెడ్డికి చివరకు డిపాజిట్ కూడా దక్కలేదు. ఇక ఓడిపోయిన వెంటనే తిరిగి కాంగ్రెస్ గూటికే వెళ్లిపోయారాయన. ఇక అప్పట్నుంచి ఆయన స్థానంలో ఇన్ఛార్జిగా ఎవరినీ నియమించలేదు. క్రమంగా నాడు టికెట్ కోసం పోటీపడ్డ 17 మంది ఒక్కొక్కరే మాయమైపోయారు. ఒకరిద్దరు మాత్రం చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారట. ఎన్నికల సమయంలో తెగ హడావుడి చేసిన నేతలు ఇప్పుడు ముఖం చాటేయడంపై గుస్సాగా ఉందట బీజేపీ కేడర్. అందుకే వలస నేతలు మాకొద్దంటూ పార్టీని పట్టుకునుండేవారికే ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారట. మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి పార్టీలో చేరిన కొద్ది రోజులకే బై బై చెప్పి హస్తంగూటికి చేరారు. తర్వాత వచ్చిన సుభాష్ రెడ్డిది అదే బాట. ఈ పరిస్థితుల్లో ఇన్ఛార్జి పదవి తీసుకోవడానికి ప్రస్తుతం 3 ఓకే అంటున్నా ఈసారి టికెట్ గ్యారంటీ అని హామీ ఇస్తేనంటూ కండిషన్ పెడుతున్నట్టుగా తెలిసిందే. దీంతో ఏం చెయ్యాలో అర్థం కాక అధిష్టానం ఎల్లారెడ్డి ఇన్ఛార్జి నియామకాన్ని పెండింగ్లో పెట్టినట్టు తెలిసిందే. పోనీ స్థానిక సంస్థల ఎన్నికల నాటికైనా పార్టీకో పెద్ద దిక్కుండేలా చూడాలని కోరుతోంది కేడర్. మరి ఈ లోకల్ లీడర్స్ కండిషన్ పెడుతున్నట్టు టికెట్ హామీ ఇస్తారా, లేక కన్విన్స్ చేసి ప్రస్తుతానికి రంగంలోకి దించుతారా? అసలు ఇవి రెండూ కాదని ఇంకెన్నాళ్ళు వాయిదా వేస్తారు అన్నది కూడా చూడాలి.